ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నిబంధన అనే అంశమును గూర్చి చర్చించుకుందాం. యెహోవా దేవుడు అబ్రహాముకు నీ సంతానాన్ని ఇసుకరేణువుల వలె విస్తరింపచేస్తానని చెప్పేసి వాగ్దానం ఇస్తారు. అయితే యెహోవా దేవుడు మధ్యలో అబ్రహాముకు పరీక్షకై తన కుమారుని బలిగా అడుగుతాడు. కానీ అబ్రహాము విశ్వాసం చేత ముందుకు వెళ్ళబడి దూత చేత ఆ సమయంలో అంటే ఆ యొక్క బలి సమయంలో అడ్డుకుని తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు. అలాగే నోవాహు కూడా ఒక ఓడను తయారు చేయమని చెప్పి సువార్త ప్రకటించమని చెప్తారు యెహోవా దేవుడు. కానీ ఎవరు సువార్తను నిరాకరించడంతో ఓన్లీ అంటే నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడతారు. అంటే అతని ముగ్గురు కుమారులు, అతని కోడండ్రులు ముగ్గురు కూడా రక్షింపబడతారు. అయితే యేసుప్రభు వారు కూడా 6000 సంవత్సరాల క్రితం కన్యక చేత గర్భం ధరింపబడి పుడతారని చెప్పేసి మనకి యెషయా గ్రంథంలో చెప్పబడింది. తర్వాత 6000 సంవత్సరములకి ఆ వాగ్దానం అనేది స్థిరపరచబడింది. అలాగే యేసుప్రభు వారు మన కోసం శిలువలో బలియాగమయ్యి అలాగే మన కోసం తిరిగి లేచి మనల్ని కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒక మార్గం సిద్ధపరచబడుతుందని చెప్పి 6000 సంవత్సరాల క్రితం అది కూడా రాయబడింది. అది తర్వాత నిలవబడింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసుప్రభు వారు ముందు మనకి ఏదైనా జీవితంలో ఇవ్వాలంటే తన ముందుగా వాగ్దానాన్ని ఇచ్చి తర్వాత స్థిరపరుస్తారు. అలాగే మనం కూడా ఆయన వాగ్దానాన్ని పొందుకునే విధముగా ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. అలాగే విశ్వాసాన్ని కూడా ఎప్పుడు కూడా విడవకూడదు. ఆ విశ్వాసం ద్వారా మనము కూడా రెండవ రాకడలో ఆయనతో పాటు తిరిగి లేపబడడానికి అలాగే ఆయన వస్తారని విశ్వాసాన్ని వదలకుండా ఉండడానికి ఇది ఎంతగానో ఈ నిబంధన అనేది అంటే ప్రకటన గ్రంథంలో ఇచ్చిన నిబంధనల ద్వారా నెరవేరబడతాయి.